దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికి వందనాలండి. ప్రైజ్లాడండి. బాగున్నారా? బాగున్నారని నమ్ముతా ఉన్నానండి. అందరు నిద్రపోయి లేచారని అనుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, పునరుత్థాన దినం. ఈ పునరుత్థాన దినమందు దేవునికి సందులో అనేక విషయాలు నేర్చుకోవాలి. ఎందుకు ఆరాధనకి రావాలంటే దేవుని సందులో బలపడాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు శక్తి పొందాలి. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఈ వారం అంతా ఏం తప్పులు ఏ పొరపాట్లు చేస్తావో ప్రభు సందులో ఒప్పుకొని కడుక్కొని దైవ సందులో నిలబడి కూర్చోవాలండి. కాబట్టి మనం పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ఈ రోజు కొద్ది వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ మాట విని మీ జీవితాలు మరలా కట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా సార్లు మనం వెలిగించబడుతుంటాం, కింద పడిపోతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం. ఎందుకంటే జారిపోవడం మానవుడికి అలవాటండి, పడిపోవడం అలవాటండి. మాట జారిపోతుంటది, నడక జారిపోతుంటది, పడక పాడైపోతూ ఉంటది. ఇలాంటి విషయంలో వాక్యం చదవడం నేర్చుకోండి, ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఎందుకంటే దేవునికి భయపడడం నేర్చుకోండి. ఈ ఉదయకాలం మరో మాట మీ ముందు ఉంచుతాను. హెబ్రీ రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 4వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు సంఘానికి ఒక మాట తెలియజేసి హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటా మాట? చదువుతాను, వినండి. ఒకసారి నువ్వు వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యము రాబో యుగములలో శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. హల్లెలూయా. మాట విన్నారా? ఈ వాక్యంలోనే బోధ ఉంది. ఏది బోధ చేసి పనే లేదు. కానీ మళ్ళీ మీకు తెలియజేస్తూ, ఒకసారి వెలిగించబడ్డావు అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చావు, పాపం నుంచి నువ్వు విడుదల పొందావు, రక్షించబడ్డావు, కడగబడ్డావు, పరిశుద్ధాత్మలో పాలువాడయ్యావు. ఎన్ని విధాలైన దీవెనలు, ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకున్నావండి. పొందుకొని మళ్ళీ లోకంలో కలిసిపోయావు. లోక స్నేహం, లోక బంధువులు, లోక మాటలు, ఈ లోక విషయాలు కలిసిపోయి ఉన్నావు. కాబట్టి దేవునికి దూరమైనట్టే, పరిశుద్ధ ఆత్మకు దూరమైనట్టే, రక్షణది కాదు, పడిపోయి ఉన్నావు. కాబట్టి ఈ మాట విని ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచావు. కానీ దేవునికి దూరంగా పారిపోయావు బిడ్డ. దేవునికి దూరం అయిపోయావు, లోకస్తులకు దగ్గరయ్యావు. లోక మాటలు, లోక ఆశలు, లోక విషయానికి నువ్వు ఏకమైపోయావు. కాబట్టి ఈ మాటలు విన నీ జీవితంలో మళ్ళీ తప్పు చేసి, మళ్ళీ పొరపాట్లు చేసి, దేవుడికి మళ్ళీ బహాటంగా సిలువేసి ఆ స్థిర సమానికి ఎక్కించి ఆయన నామాన్ని అవమానపరచకు. అలా చేసినట్లయితే మళ్ళీ మారుమనసు పొందడం కష్టం, మళ్ళీ ముందు వెనక రావడం చాలా కష్టం. కాబట్టి ఆలోచించుకో, జీవితాన్ని మార్చుకో. ఎక్కడ పడిపోయో అక్కడ తిరిగి లేకు. నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని ప్రభు కోసం బ్రతుకు, ప్రభు కోసం జీవించు. పోగొట్టుకున్న ఆత్మ అభిషేకాన్ని పొందుకో, పోగొట్టుకున్న రక్షణని మళ్ళీ పొందుకో. దేవా, నీ ఆత్మ నా ఎదురు తీసేయొద్దని దావీదు ఎలాగైతే చెప్తాడో నువ్వు కూడా అలా చెప్తే, తులికరం గల దేవుడు, దయగల దేవుడు, ప్రేమ గల దేవుడు మళ్ళీ నిన్ను ఏం చేస్తాడంటే హక్కున చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడే, లూకాసు వార్త 10వ అధ్యాయంలో తండ్రి ఆశను తీసుకున్నాడు, పారిపోయాడు, ఊరంతా తిరిగాడు, డబ్బంతా నాశనం అయిపోయింది, త్రాగుడు, వ్యభిచారం, పాపం అన్ని చేశాడు. తిరిగి ఏమీ లేక బట్టలు కూడా అమ్ముకున్నాడండి. ఎందుకంటే బట్టలు లేకుండా వెళ్ళిపోయి పందుల శాలలో ఆ పందులు పోసిన అధికారి దగ్గర చేరాడు. ఎప్పుడైతే చేరాడో తండ్రి గుర్తుకొచ్చాడండి. అక్కడ కడుపు నింపుకున్నామని పందులు తిన్న పొట్టుతో కూడా కడుపు నింపుకోవాలని చూసాం, దొరకలేదండి. అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు, బుద్ధి వచ్చింది, తిరిగి వస్తా ఉన్నాడు.
కాబట్టి ఉదయ కాలంలో దేవుని బిడ్డలారా, తప్పు చేసావు, పడ్డావు, నీకున్న డబ్బు, నీ ధనాన్ని అన్ని పోగొట్టుకున్నావు, తాగేవు, తిరిగేవు, పాపం చేసావు, మళ్ళీ తిరిగి రమ్మని దేవుడు చదివిస్తున్నాడు. తప్పైన కుమారుడు తిరిగి వస్తా ఉన్నాడు. దూరం నుండి తండ్రి చూసి గట్టిగా పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకొని మన మీద పడి ముద్దాడి కొడుకు తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాం. ప్రశస్తమైన వస్త్రం ఇచ్చినట్టుగా చూసాం, ఉంగరం తొడిగించినట్టుగా చూసాం, పురవీర్యంతో వధించి చక్కటి ఎందు చేసినట్టు మనం చూసాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఎక్కడ వెలిగించబడ్డావో అక్కడ పడిపోయావు, జారిపోయావు. మళ్ళీ దేవుని దగ్గరికి రా, పశ్చాత్తాపడు, కన్నీళ్ళు కార్చు, ప్రార్థించు, దేవుని అడుగు. తప్పిపోయిన కుమారుడికి స్థానం ఇచ్చినట్టుగా, క్షమించినట్టుగా నీ తండ్రి అయిన దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మళ్ళా కొద్ది నూతన జీవితం ఇస్తాడు. నీ జీవితంలో నూతన కార్యం జరుగుతుంది. అనేక మంది ఎదుట సాక్షిగా నిలబెడతాడు. ఆలోచిస్తున్నావు, మాట విన్నావు. మరి ఈ అధ్యాయంలో చెప్పిన మాటలన్నీ చదివి అర్థం చేసుకొని ప్రార్థన చేయి, మళ్ళీ ఒప్పుకో, పశ్చాత్తాపడు, దేవుడిని దీవించను గాక. ఆమె వస్తావు మరి ప్రభు దగ్గర, దేవుని దగ్గరికి వస్తావా, తప్పులు ఒప్పుకుంటావా, సరి చేసుకుంటావా, పడిపోయిన చోటి లేచి రా. దేవుడు నేను స్థిరపరుస్తాడు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని కాపాడి నడిపిస్తాడు. అలాంటి కృపనికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలయ్యా, ఎత్తబడిన వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీరు కట్టి ఫలింపచేయండి. తప్పిపోయిన వారు ప్రభు నాయన మరలా మిమ్మల్ని సెలవేస్తా ఉన్నారు బాహటంగా. అలా కాకుండా నాయన తప్పిపోకుండా అయ్యా, తప్పిపోయిన వారందరూ వచ్చి మార్పు చెంది కడగబడి నీతో ప్రభ కలిసి జీవితం నేర్పండి. అని క్షమించండి ప్రభ, తప్పైన కుమారుని క్షమించండి రీతిగా ప్రభ, వీరిని కూడా క్షమించి మరలా మీ రాజ్యంలో పాలుపప్పులు పొందే భాగ్యాన్ని వారికి దయచేయమని, వేరే మహిమ పొందమని, ఈ జనమంతా మీ సన్నిధి తోడించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.